హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో చాలామంది ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మమ్మల్ని ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్. సాధారణంగా అందులో ఏంటంటే డైట్ ఎలా తీసుకోవాలి మేడం అనేది అడుగుతూ ఉంటారు తరచుగా. సో ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా ట్రై చేయాలన్నా లేదా ట్రీట్మెంట్స్తో వెళ్తున్న ఐవీఎఫ్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్లో మనకి కొంచెం త్వరగా సక్సెస్ రావాలి అని అంటే కొన్ని ఫుడ్స్ అనేది మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ మనకి మెర్క్యూరీ కంటైనింగ్ సీ ఫిష్ అనేవి ఉంటాయండి. మెర్క్యూరీ ఎక్కువ ఉంటుందన్నమాట కొన్ని రకాల ఫిషెస్లో. అది యూజువల్గా సముద్రం చేపల్లో ఎక్కువ ఉంటుంది. షార్క్ తర్వాత ఇలాంటి ఉప్పు చేపల్లో అనేది కొంతవరకు మనం ఎక్కువ హై క్వాంటిటీ అనేది చూస్తాం. సో ఈ మెర్క్యూరీ ఏంటంటే మనకి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద ఎర్లీ స్టేజెస్. సో ఆ టైంలో కన్సీవ్ అయినా సో ప్రెగ్నెన్సీ నిలబడాలన్నా అనేది అది బెటర్ టు అవాయిడ్ అనమాట. సో సెకండ్ వచ్చేసరికి మనకి రెడ్ మీట్ కానీ అండర్ కుక్డ్ మీట్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం అవాయిడ్ చేయాలండి. సరిగ్గా కుక్ చేయనివి. తర్వాత రెడ్ మీట్ అని ఉంటుంది, బీఫ్. సో ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి అన్నెసరీ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండటం వల్ల కొన్ని రకాల టాక్సిన్స్ వల్ల ఏంటంటే మన ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా కూడా త్వరగా వచ్చే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. సో యానిమల్ ప్రోటీన్ కంటే మనకి వెజిటబుల్ ప్రోటీన్ అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్తో మనకి ప్రెగ్నెన్సీ అనేది త్వరగా వస్తుంది. సో వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో 28% అని చెప్పి మన పేపర్స్లో పబ్లికేషన్స్లో అనేది చూస్తూ ఉన్నాం. సో యానిమల్ బేస్డ్ ప్రోటీన్ కంటే మనకి వెజిటబుల్ బేస్డ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఈజ్ మోర్ హెల్దియర్. సో థర్డ్ వచ్చేసరికి కెఫీన్ ఇంటేక్ అనమాట, కాఫీ. సో కాఫీ అనేది కొంతమంది తరచుగా తీసుకుంటూ ఉంటారు. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా ఆ కాఫీ కంటెంట్ని ఆల్మోస్ట్ 0 ఆర్ మ్యాక్సిమం 1 or 2 కప్స్కి మించి తీసుకోవద్దు అని చెప్పి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం సో ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీ ఉన్న వీళ్ళకి ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. సో నెక్స్ట్ మనం ఇంకా అవాయిడ్ చేయాల్సినవి వచ్చేసరికి అన్నెసెసరీ స్ట్రీట్ ఫుడ్ కానీ ఓవర్ కుక్డ్ లైక్ డీప్ ఫ్రైస్ అనేవి కూడా మనం డీప్ ఫ్రైస్ ఎక్కువ ఉన్నా కూడా ఆయిలీ కంటెంట్ ఎక్కువ ఉన్న స్ట్రీట్ ఫుడ్స్తో కూడా వీటిలో ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే మనకి చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎక్సెస్ ఈస్ట్రోజన్ వల్ల మనకి ఎక్కువ ఫ్యాట్ అనేది అంత మంచిది కాదు. సో దీనిలో కూడా మన పీసీఓడి వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనం ఇచ్చే మెడికేషన్స్ మీద కూడా కొంతవరకు వాటి యొక్క అబ్జార్ప్షన్ తగ్గిస్తాయి. సో వీటిని మనం అవాయిడ్ చేయమని చెప్తాం. సో వీటి ప్లేస్లో మనం ఏం చేయాలి? సో వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ బేస్డ్లో, సో తీగ మీద పాకేవి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటంతో మనకి హైడ్రేటెడ్గా ఉంటాం. సో అన్నెసరీ ఏవైతే మనకి బ్యాడ్ కంటెంట్ బాడీలోంచి త్వరగా బయటికి వాష్అవుట్ అయిపోతుంది. సో వీ ఆల్సో ఫీల్ హెల్దియర్ అనమాట అండ్ యాక్టివ్. సో ఫుడ్స్లో కూడా వెజిటబుల్ బేస్డ్ ప్రోటీన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. లైక్ లెంటిల్స్ అంటే తృణధాన్యాలు, పప్పు. సో ఇలాంటివి ఎక్కువ ఆకుకూరలు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వి ఫీల్ మోర్ హెల్దియర్ అనమాట. అలాగే అబ్జార్ప్షన్ ఆఫ్ అదర్ మినరల్స్ కూడా బాగుంటుందండి. సో పౌల్ట్రీ బేస్డ్ ఫుడ్ అలాంటివి తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు. సో లిమిటెడ్గా తీసుకుంటే మనకి బాగుంటుంది. ఒక మిల్క్ ప్రొడక్ట్స్లో కూడా మనము పాస్చరైజ్డ్ మిల్క్ తీసుకోవడం బెటర్ అండి. దీనివల్ల మనకి ఏంటంటే అన్నెసెసరీ ఇన్ఫెక్షన్స్ అనేవి తొలగుతాయి. లేకపోతే ఎక్కువ బారిన ఇన్ఫెక్షన్స్ పడినా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేకపోతే అబార్షన్ రేట్ కూడా కొంతమందికి పెరుగుతుందండి. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మనం ఏమైనా ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా దానికి త్వరగా రెస్పాండ్ అవుతారు. సో ఇలాంటివి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే డైట్ పరంగా కానీ మెడికేషన్ పరంగా కానీ ప్రెగ్నెన్సీ త్వరగా రావాలి అంటే
మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఏమైనా కావాలంటే మనకి ఇక్కడ రాజమండ్రి సెంటర్లో నేను 49లో అనేది డాక్టర్ అశ్విని నేను అవైలబుల్గా ఉంటాను. సో యూ క్యాన్ అవైల్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.